నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది. దీనికి కారణాలేంటి అని అడుగుతూ ఉన్నారండి. అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు. ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉండారండి. దీనికి మనము కొన్ని టిప్స్ అయితే మనము తెలుసుకుందామండి. ఇలాంటి టిప్స్ మనము ఏ సీజన్‌లో అయినా మనకి పనికి వస్తాయండి. వీటిని మనము ఫాలో అవ్వడం ద్వారా శీతాకాలంలో అయినా లేదా వేసవి కాలంలో అయినా కూడా ఎప్పుడు మీ మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది బాగా తీసుకోవచ్చు. పూలనేది చాలా చిన్న సైజులో పూస్తూ ఉంటాయి. అలాగే మొగ్గలనేది కూడా రాలిపోతూ ఉంటాయండి. ఆకులన్నీ కూడా యెల్లోయిష్‌గా మారిపోతూ ఉంటాయి. ఇంకా అయితే ఆకులు కొన్ని కలర్స్‌లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సమ్మర్ వచ్చిందంటేనే మన మొక్కలను కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అండి. ఇలా పచ్చగా గ్రీన్‌గా కలకల్లాడుతున్న మన మొక్కలన్నీ కూడా సడన్‌గా వాడిపోతూ ఉంటాయి. కొన్ని మొక్కలైతే కోల్పోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మొగ్గలైతే రాలిపోతూ ఉంటాయన్నమాట. రకరకాల ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాము. అలాగే ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ పైన మనం కాన్సంట్రేషన్ చేసి ఇస్తూ ఉంటాము. ఎందుకంటే లిక్విడ్ ఫామ్‌లో ఇచ్చినప్పుడు మొక్కలు చాలా ఈజీగా వాటిని తీసుకొని ఈ ఎండ వేడి నుంచి తట్టుకొని అవి చక్కగా బ్రతుకుతాయి. కాబట్టి మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని ఎక్కువగా ఇస్తూ ఉంటాము. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని మొక్కలనైతే మనం కోల్పోవాల్సి వస్తుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ టైం ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం వారానికి ఒకసారి మన మొక్కలకు అవసరమైనప్పుడు మనం అందించాలండి. అలాగే నీడలోకి ఈ ప్లాంట్స్ ని షిఫ్ట్ చేసేయాలండి. ఏ మాత్రం ఎండ ఉన్నా కూడా ఈ ప్లాంట్స్ ని మనము సర్వైవ్ చేసుకోవడం చాలా కష్టం. గులాబీ మొక్కలండి, అవి టెంపరేచర్ ని అస్సలు తట్టుకోలేవు. ఒక రకమైన షాక్ లోకి వెళ్ళిపోతాయి. చూడండి, రోజు రోజుకి ఇట్లాగా మనకి డ్రై అయిపోతుంటాయి కొమ్మలన్నీ కూడా. వీటిని చాలా కేర్ఫుల్ గా మనం చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలాగ చూసుకోవాలండి. కూరగాయలకి, పండ్ల మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. చక్కగా బ్రతుకుతాయి. ఎటొచ్చి సమస్య అంతా కూడా పూల మొక్కలకి అన్నమాట. ఈ సమ్మర్ సీజన్ లో ఆకుకూరలు చాలా బాగా వస్తాయండి. మనము రోజుకు 2 సార్లు నీళ్లు చల్లుతూ ఉంటే చాలండి, చాలా చక్కగా వస్తాయి. ఆకుకూరల్ని ఈ సమ్మర్ లో చాలా బాగా మనము పెంచుకోవచ్చు. సడన్ గా మనకి క్లైమేట్ లో మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి మొక్కలు కూడా చాలా స్ట్రెస్ కి గురైపోతూ ఉంటాయండి. మరి మిగతా మొక్కలన్నిటినీ కూడా మనము కాపాడుకోవాలి అనుకుంటే ఈ ఫర్టిలైజర్ ని మనము చాలా ఈజీగా తయారు చేసుకొని మన మొక్కలకి ఇస్తే రిజల్ట్స్ అనేది మన మొక్కల్లో కనిపిస్తాయి. మెయిన్ పెస్ట్ అండి. పెస్ట్ అనేది ఒక మొక్కలో స్టార్ట్ అవుతే అది మెల్లిమెల్లిగా పక్కనున్న మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోతుంటుంది. లాస్ట్ కు మనము మొక్కల్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో పెస్ట్ ని చూస్తానే ఇలా చేత్తో నిలిపేయడము, చంపేయడము, లేకపోతే ఆ స్టెమ్ ని కట్ చేసి దూరంగా పడేయడం ఏదో ఒకటి చేయాలన్నమాట. లేకపోతే పెస్ట్ ఎక్కువైపోయింది అనుకోండి, మన గార్డెన్ కూడా హెల్తీగా ఉండదు. ఇక ఎండ వేడికి మన ప్లాంట్స్ ని కాపాడుకోవాలంటే మల్చింగ్ అండి. మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మట్టి అనేది డ్రై అయిపోకుండా మనకి మల్చింగ్ అనేది మన ప్లాంట్స్ ని కాపాడుతుందండి. ఒకవేళ మీరు గ్రీన్ నెట్స్ వేసుకునే అవకాశం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక ఫర్టిలైజర్స్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి, మొక్కకి తగినంత కేరింగ్ అండ్ టిప్స్ ఫాలో అవుతేనే మనము ఈ సమ్మర్ అంతా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎండిపోయిన పూలు కానీ, ఆకులు కానీ మొక్కల పైన ఉంటే తీసేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఎనర్జీని ఆ వాడిపోయిన పువ్వులు, ఆకులు కూడా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాయండి. ఆ మొక్కల పైన అలాగే ఉంచేస్తే అన్ని ఇస్తున్నా కూడా పూలు పూయడం లేదు అంటే పొటాషియం లోపం అండి. పొటాషియం మీరు మొక్కలకి ఇచ్చి చూడండి. ముఖ్యంగా మనకి ఈ అరటి తోకల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్సెల్స్ లో కానీ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకొని స్టాక్ పెట్టుకొని మనం ఎన్నేళ్ళైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 10 రోజులకు ఒకసారి ఇవ్వడం వలన చాలా రిజల్ట్స్ ఉంటుందండి. తర్వాత సాలిడ్ రూపంలో ఇవ్వాలంటే మనం ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఎక్సెల్స్, బనానా పీల్స్, కుండీ సైజుని బట్టి మనము ఇవ్వాలి. చిన్న సైజ్ అనుకోండి ఒక 3 స్పూన్స్ ఇవ్వండి. అదే పెద్ద సైజ్ అనుకోండి 4 స్పూన్స్ ఇవ్వండి. ఇలా మొక్కకి కొద్దిగా దూరంగా ఇలా ఇచ్చేసి పైన మట్టి కప్పేసి మనం వాటర్ ఇచ్చామనుకోండి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ అండి. సో దీన్ని మనము మందారం మొక్కకే కాదండి, మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇవ్వవచ్చండి. ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇదేం పాడవదు కాబట్టి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మనం ఇవ్వచ్చు. ఇది బెస్ట్ ఫర్టిలైజర్ గా అద్భుతంగా మన గార్డెన్ లో పనిచేస్తుందండి. మిగతా మొక్కలన్నిటిని కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ ని మనం చాలా ఈజీగా తయారు చేసి మన మొక్కలకి ఇస్తే మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం.
సమ్మర్ లో దొరికేటటువంటి ఈ వాటర్ మిలన్ తో మొక్కలకి ఏ విధంగా ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్. ఇందులో కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయండి. ఫ్లవరింగ్ ఎక్కువగా రావడానికి, కాయ సైజ్ బాగా పెద్దగా రావడానికి, అలాగే మంచి క్రాప్ తీసుకునేదానికి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ బాగా యూజ్ అవుతుంది. మనం తినేసిన తర్వాత ఈ వాటర్ మిలన్ పీసెస్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసి మిక్సీ జార్ లో వేసేసి కచ్చా పచ్చగా ఇలా చేసుకుంటే చాలండి. నున్నగా అయితే చేయనవసరం లేదు. ఎలాగో మనము వాటర్ లో వేసి డైల్యూట్ చేస్తాం కాబట్టి ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో ఫర్మెంటేషన్ ప్రాసెస్ కోసం బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల మైక్రోబ్స్ అనేది చాలా బాగా మనకి డెవలప్ అవుతాయి. ఈ బెల్లం అనేది క్వాంటిటీ లేదు. సో ఈ కంటైనర్ ని 3 days అలాగే ఉంచేద్దామండి. ఇలాంటివన్నీ మనం ప్లాస్టిక్ కంటైనర్ లో తయారు చేసి నీడలోనే పెట్టాలి. గ్యాప్ అయితే ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చి పెట్టాలండి. ఎందుకంటే ఇందులో నుంచి మనకి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా గ్యాప్ పెట్టాలి. అలాగే ఈ 3 days మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కర్ర సహాయంతో మనం తిప్పుతూ ఉండాలి. లేకపోతే ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. 3 days తర్వాత ఎలా ఉందో చూడండి. ఇందులో మంచి పోషకాలన్నీ కూడా మనకి ఈ వాటర్ లోకి వచ్చేసాయి. సో ఈ వాటర్ ని మన మొక్కలకైతే డైరెక్ట్ గా అలాగే ఇవ్వకూడదండి. బాగా డైల్యూట్ అనేది చేసి ఇవ్వాలి. 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చేద్దాం. ఫైనల్ గా చూడండి ఎంత చక్కగా ఉందో కదా. సో ఈ ఫర్టిలైజర్ ని మనము మొక్కల పైన కాకుండా మొక్క మొదట్లో వేయండి. చాలా బాగా పనిచేస్తుందండి. మొక్క సైజుని బట్టి అలాగే కుండీ సైజుని బట్టి వేయండి. ఇందులో మొక్కలకు కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండేదాని వల్ల మంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే మనకి వస్తాయి. మనం ఇచ్చేటటువంటి ఇలాంటి ఫర్టిలైజర్స్ మొక్కలు చాలా సంతోషంగా తీసుకుంటాయండి. ఇమీడియట్ రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కూడా ఒక వారం తర్వాత మనము గమనించినట్లయితే రిజల్ట్స్ అనేది చాలా చక్కగా మనకి కనిపిస్తాయి. సో చాలా చల్లగా సమ్మర్ లో దొరికేటటువంటి ఈ వాటర్ మిలన్ తో మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అనేది తయారు చేసి మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వవచ్చు అనేది ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నామండి. ఇలా ఇచ్చేదాని వల్ల రిజల్ట్స్ చూడండి మనకి ఎంత చక్కగా ఉంటాయో. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఇందులో కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, మైక్రో న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఫ్లవరింగ్ రావాలన్నా, అలాగే మంచి ఫ్రూటింగ్ రావాలన్నా, వచ్చిన కాయల సైజు కూడా ఇంత పెద్దగా రావాలన్నా ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ మిలన్ తెచ్చుకోని వాళ్ళు ఉండరు, అలాగే తినని వాళ్ళు కూడా ఉండరండి. చల్లదనం కోసం మనం తీసుకుంటూ ఉంటాం కదా, అదే విధంగా మొక్కలు కూడా అదే విధంగా బాగా పనిచేస్తుందండి. సో ఇలా ప్రాసెస్ అంతా మేము చేయలేము అనుకుంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇలా పీసెస్ లాగా బాగా కట్ చేసి ఒక రోజు అంతా ఉంచండి. తర్వాత ఈ ముక్కలతో పాటు ఇలా మనం మొక్కల్లో వేసామనుకోండి కంపోస్ట్ గా అవుతుంది. అలాగే లిక్విడ్ ఫామ్ లో ఇచ్చినట్లు అవుతుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇవాళ వీడియోలో మనం తిని పడేసే ఇలాంటి తొక్కలతో మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలాంటివి యూస్ చేసి మీ గార్డెనింగ్ లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.